అయ్యో అయ్యో ఈ ఫోటో ఏంటి ఇలా జారి పడబోయింది? ఏంటదినా అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయేంటి? అఖిలేమో ఇంకా ఇంటికి కూడా రాలేదు. ఆ రక్ష ఈ ఫోటో జారడానికి, అఖిల్ బాబు ఇంటికి రాకపోవడానికి, అత్తయ్య గారు ఇలా టెన్షన్ పడ్డానికి సంబంధం ఏంటి? ఒకసారి అఖిల్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కుంటే మంచిదేమో. శ్యామా, ఒకసారి అఖిల్ కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. ఏంటదినా ఇలా జరుగుతోందేంటి? ఏదో కీడు జరుగుతుందనడానికి ఇది సంకేతమా ఏంటి? మన కర్మ. కంగారు పడకొదినా, అలాంటిదేం జరగదులే. ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. అఖిల్కి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మయ్య, ఫోన్ రింగ్ అవుతుంది. ఇదేంటి అఖిల్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నేను ఫోన్ చేస్తే అఖిల్ బాబు లిఫ్ట్ చేయకుండా ఉండరే. కలిసిందా శ్యామా? అఖిల్ నంబర్ కలిసిందా? నంబర్ కలిసింది అత్తయ్య, కానీ కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అఖిల్ ఫోన్ లిఫ్ట్ చేయలేదా? లేదత్తయ్య. అదేంటిదినా రక్ష పడిపోవడం, కామధేను ఫోటో జారిపోవటం, అఖిల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఏంటిదంతా? కన్నయ్య, అఖిల్ బాబుకి ఏమీ కాకూడదు. అఖిల్ బాబు క్షేమంగా ఇంటికి రావాలి. అఖిల్ బాబుకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. వసంతకి అఖిల్ మీదున్న పిచ్చి ప్రేమ, పిచ్చి భయమే మనకి పెద్ద ఆయుధం. ఆ ఆయుధంతో మనం ఎటు నుంచైనా నరుక్కు రావచ్చు, ఎవరినైనా నరికి రావచ్చు. ఏంటత్తయ్య, ఏంటి? ఎందుకు మీరు ఆయన గురించి అంత కంగారు పడుతున్నారు? ఏం జరిగింది అసలు? ఇప్పుడు మీకు తెలిసిన ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. అలా చేస్తే ఆ అబ్బాయి ప్రమాదగడు దగ్గర పడేటట్లు చేసిన వారు అవుతారు. ఏం లేదమ్మా, ఏమీ లేదు. కానీ అఖిల్కి ఏం కాకూడదని నువ్వు కూడా మీ కన్నయ్యకి దండం పెట్టుకో. కన్నయ్య, అత్తయ్య ఎందుకో అఖిల్ బాబు విషయంలో చాలా కంగారు పడుతుంది. విషయం ఏంటో నాకు చెప్పడం లేదు. ఏదేమైనా అఖిల్ బాబుకి ఏమీ జరగకూడదు. అత్తయ్య గారి టెన్షన్ పూర్తిగా పోవాలి. అత్తయ్య, ఆయన వచ్చారు. అఖిల్, నానా, అఖిల్ నీకేం కాలేదు కదా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? నువ్వేం ఇబ్బంది పడలేదు కదా? ఏంటి మమ్మీ, నాకేమైందని అంత కంగారు పడుతున్నావు?
అసలు ఏం జరిగింది? ఏం లేదు నాన్న. ఇంతకు ముందే గుమ్మానికి కట్టిన రక్ష జారిపోయింది. కామధేనువు పటం కూడా జారిపోయింది. నీకేదైనా కీడు జరుగుతుందేమోనని భయపడిపోయి కన్నయ్యకి మొక్కుకున్నా. ఆ కన్నయ్య కరుణించాడు. నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చాడు. ఏంటి మమ్మీ ఇది? ఏదో రక్ష లూజ్ అయి ఉంటుంది, జారిపోయి ఉంటుంది, గాలికి ఆ ఫోటో జారిపడి ఉంటుంది. దానికి మీరు ఇంత భయపడిపోయి కంగారు పడిపోయి నాకేదో అయిపోతుందని అనుకోవడం ఏంటి? అలా మొక్కుకోవడం ఏంటి? కన్నయ్యను కంగారు పెట్టడం ఏంటి? మేము కన్నయ్యని కంగారు పెట్టడం కాదు, మీరే మమ్మల్ని కంగారు పెట్టారు. నేనా? అవును, నేను ఫోన్ చేస్తే మీరెందుకు లిఫ్ట్ చేయలేదు? మీరు ఫోన్ లిఫ్ట్ చేసి క్షేమంగా ఉన్నాను అని చెప్తే మేము ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదు కదా. అంటే అది ఇంటి దాకా వచ్చేసాను కదా, మళ్ళీ కార్ ఆపి ఫోన్ మాట్లాడడం ఎందుకని లిఫ్ట్ చేయలేశామా. ఈలోగా అత్తా కోడలిద్దరూ కంగారు పడిపోయారు, ఆ కన్నయ్యని కంగారు పెట్టేశారు. ఇంక నేను వచ్చేసాను కదా, మీరేం కంగారు పడకండి, పదండి. మ్మ్. రాక చస్తుందా? రక్షని కామధేను ఫోటోను కింద పడేసి వసంతని భయంలో పడేశాం కదా. నన్ను ఆ గవ్వల స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళమని అడగడానికి చచ్చినట్టొస్తుంది. నువ్వు బట్టలు సర్దినట్టు నటించు, వెళ్ళు త్వరగా. అలాగే మమ్మీ. వదనా, రావుదినా, రా. ఏంటిలా వచ్చావు? కబుర్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. పర్లేదులే వదనా. రూపారాణి, నువ్వు త్వరగా బట్టలు సర్దేయమ్మా. నేను ఈలోపు వదిన్తో మాట్లాడుతుంటాను. బట్టలు సర్దుతున్నారేంటి? చెప్పాం కదా వదినా, మేం ఊరికెళ్ళిపోతున్నామని. వీల్లేదు. మీరు వెళ్ళటానికి వీల్లేదు. అంటే సడన్ గా వెళ్లాల్సి వస్తుందని శ్యామ కూడా మీకు చెప్పింది కదా వదినా. శ్యామ కాదు, ఆ దేవుడు చెప్పినా సరే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. ఇంకొన్నాళ్ళు మీరు ఇక్కడే ఉండాలి. నేను వెళ్ళమన్నప్పుడే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సరే వదినా, నువ్వు వెళ్ళమనేంత వరకు ఆ దేవుడొచ్చి వెళ్ళమన్నా సరే మేము ఇక్కడి నుంచి కదలం, సరేనా? వదినా, రేపు మనం ఒకసారి గవ్వల స్వామీజీ దగ్గరకు వెళ్ళాలి. రక్ష గురించి మాట్లాడడానికి వదినా? అవునొదినా. ఆ రక్ష జారిపోవడం, కామధేనువు జారిపోవడం అన్నీ అపశకునాలుగా అనిపిస్తున్నాయి. అఖిల్కి ఏ అశుభం జరుగుతుందోనని నా గుండె దడదడలాడిపోతుంది. అందుకే రేపే వెళ్ళి జరిగింది మొత్తం ఆ గవ్వల స్వామీజీకి చెప్దాం.
అలాగే వదినా, తప్పకుండా. గవ్వల స్వామీజీ దగ్గరికి వెళ్దాం అనుకున్న తర్వాత నాకు కొంచెం నిశ్చింతగా ఉంది. వస్తాను వదినా. వదినా, ఒక్క నిమిషం. ఏంటి? ఆ గవ్వల స్వామీజీని నేనే నీకు పరిచయం చేశానన్న విషయం నువ్వు అన్నయ్య గారికి చెప్పొద్దు వదినా. అంటే అన్నయ్య గారికి ఇలాంటి వాటి మీద నమ్మకం ఉండదు కదా, అందుకని. నిన్నలా స్వామీజీ చుట్టూ తిప్పుతూ ఉంటే నా మీద అన్నయ్య గారికి కోపం వస్తుంది అనవసరంగా, అందుకని. అలాగే వదినా. నువ్వే ఆ గవ్వల స్వామీజీని పరిచయం చేశావన్న విషయం మీ అన్నయ్య గారికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను, సరేనా? థ్యాంక్స్ వదినా. ఇంకా నువ్వు ఆ రక్ష గురించి, ఆ కామధేను గురించి అస్సలు ఆలోచించొద్దు. ప్రశాంతంగా పడుకో. రేపు గవ్వల స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో పరిష్కారం చెప్తారు. అలాగే వదినా, వస్తాను. మంచిది వదినా. చేప వలని వెతుక్కుంటూ మన దగ్గరికే వచ్చింది. అవును మమ్మీ, ఇంతకీ నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నేనెన్ని స్టెప్స్ తీసుకున్నా వాటి పర్యవసానం మాత్రం ఒక్కటే. శ్యామాని ఈ ఇంట్లోంచి గెంటించేయటం. అది మనం తప్ప వేరే ఎవ్వరూ దిక్కు లేరని చెప్పి మన కాళ్ల దగ్గరికొచ్చి పడుండటం. అలా జరగడం కోసం నేను ఎన్ని రాంగ్ స్టెప్లైనా వేస్తాను. శ్యామ చుట్టూ నా చేతిలో పెట్టుకుంటాను. ఏమండి? ఏంటండి? చెప్పండి. మీతో ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి. ఆ ఫైల్ తీసి పక్కన పెట్టండి. పెళ్ళాం సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి అందంటే అది ఖచ్చితంగా అది చాలా చాలా కామెడీ మ్యాటర్ అయి ఉంటుంది. ఇది జోకులు వేసే టైం కాదండి. ఏంటో అంత సీరియస్ మ్యాటరా ఇది? అవును. ఈ రోజు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? అలా జరగడం ఏదో అపశకునులా అనిపిస్తుందండి. నాకు చాలా భయంగా ఉందండి. భయపడకు వసంత. అనవసరంగా నువ్వేదేదో ఊహించుకొని చాలా భయపడుతున్నావు. ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మితే జీవితాంతం ఇలా భయపడుతూనే ఉంటావు. మర్చిపో, దాని గురించి మర్చిపో. ఎలా మర్చిపోతానండి? ఎలా మర్చిపోతాను? పొద్దున కూడా అంతే. మన ఇంటి ఆవరణలో మంత్రించిన నిమ్మకాయలు కనిపిస్తే అఖిల్ బాబు కూడా మూఢ నమ్మకాలు అది ఇది అంటూ ఇలాగే మాట్లాడాడు. ఇప్పుడు మీరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందండి. అఖిల్ బాబుకి ఏమన్నా కీడు జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఓకే, నీకంత భయంగా ఉంటే ఒకసారి మనం మావయ్య గారితో మాట్లాడదాం, సరేనా? నాన్నగారు ఊళ్ళో లేరు కదండి, హిమాలయాలకు వెళ్లారు. మండలం పాటు ఆయన ధ్యానంలోనే ఉంటారు. మాట్లాడడానికి కుదరదు. అందుకే రేపు నేను గురువమ్మ కలిసి గవ్వల స్వామీజీ దగ్గరికి వెళ్దామనుకుంటున్నాం. గురువమ్మ? గురువమ్మ ఎందుకు? అసలు ఆ గవ్వల స్వామీజీని నీకు పరిచయం చేసిందెవరు? ఆ గురువమ్మేనా? ఆ గవ్వల స్వామీజీని నేనే నీకు పరిచయం చేశానన్న విషయం నువ్వు అన్నయ్య గారికి చెప్పొద్దునా. నిన్నలా స్వామీజీ చుట్టూ తిప్పుతూ ఉంటే నా మీద అన్నయ్య గారికి కోపం వస్తుంది అనవసరంగా. ఆహా, కాదండి, కాదు.
ఆ స్వామీజీ గురించి నాకు చెప్పింది మన గురువమ్మ కాదు, మా ఫ్రెండ్ సంగీత. ఆ సంగీత ఆయన గురించి చెప్తేను ఆ రోజు గురువమ్మను తోడు తీసుకుని వెళ్ళాను, అంతే. రేపు కూడా గురువమ్మను తోడు తీసుకెళ్తున్నాను, అంతే. వద్దు, గురువమ్మ వద్దు. నీతో పాటు ఆ స్వామీజీ దగ్గరికి నేను కూడా వస్తాను. మీరా? అవును, ఆ కవ్వల స్వామీజీ మహిమేంటో, అఖిల్ బాబుకి జరగబోయే కీడేంటో తెలుసుకుంటాను. ఏమండి, ముందే చెప్తున్నాను, అక్కడ మీకు నచ్చంది ఏదన్నా జరిగితే మాత్రం ఆ స్వామీజీ ముందు ఏం మాట్లాడొద్దండి. నిజమే, మహానుభావుల విషయంలో నోరు పారేసుకుంటే పాపం చుట్టుకుంటుంది. నేనేం పాపం మూట కట్టుకోనులే. సరే, రేపు ఉదయాన్నే ఆయన దగ్గరికి వెళ్దాం. నువ్వు నిశ్చింతగా పడుకో. అఖిల్ బాబు ఏంటి ఇంకా నిద్ర లేవలేదు? అఖిల్ బాబు, అఖిల్ బాబు, లేవండి అఖిల్ బాబు. ఆఫీస్కి టైం అవుతుంది, లేవండి. ఇంకాసేపు పడుకుంటాను క్షమ, ప్లీజ్. ఇప్పటికే లేట్ అయింది, ఇంకా పడుకుంటానంటారేంటి? లేవండి. మీరే ఆఫీస్కి లేట్గా వెళ్తే బాగుండదు కదా. అవును కదా, లేట్గా వెళ్తే బాగోదు. ఒక పని చేస్తాను. ఏంటి? అసలు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాను. మానేస్తారా? మరి మావయ్య గారికి ఏం చెప్తారు? కడుపు నొప్పి అని చెప్తాను. చిన్నపిల్లలు స్కూల్ ఎగ్గొట్టడానికి కడుపు నొప్పి అని చెప్పినట్టు మీరు ఆఫీస్ ఎగ్గొట్టడానికి కడుపు నొప్పి అని చెప్తారా? ఏ అలా చెప్తే బాగోదా? అయితే ఇంకొక ఐడియా చెప్పు. ఐడియా లేదు, ఏమీ లేదు. ముందు మీరు లేచి రెడీ అవ్వండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. నా వల్ల కాదు శ్యామ, నేను లేవలేను. ఇలా కాదు, ఏసీ ఆఫ్ చేస్తేనే గానీ మీరు లేవరు. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమే. నన్ను లేపుతానని చెప్పి నువ్వు పడుకున్నావేంటి? అది కూడా నేను లేవడానికి లేకుండా నా మీద పడుకున్నావు. శ్యామా, సారీ అండి. ఎందుకు? అందుకే. అందుకే అంటే ఎందుకో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అలా జరిగింది కదా, అందుకే.
ఎలా జరిగింది? ఎలా అంటే నేను మీ మీ మీద ఆ, నువ్వు నా మీద? మ్, నేను చెప్పను. చెప్పవా చెప్పలేవా? రెండు. అయితే నేను ఒకటి చెప్పనా? మ్, చెప్పాక మళ్ళీ ఫీల్ అవ్వకూడదు. మ్హ్. అవను, ఫీల్ అవను. అస్సలు ఫీల్ అవ్వకూడదు. అలాగే. ఆ, సిగ్గుపడకూడదు. మ్, అస్సలు సిగ్గుపడకూడదు. మ్, అలాగే. నేను నీకు చెప్పిన విషయం నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు.